భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 23/2025 నుండి 29/3/2025 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూల పరిస్థితులు అంత లేవు. ధనవ్యయం అధికంగా ఉండే అవకాశాలు, రుణాలు కొద్దిపాటిగా చేసే అవకాశాలు, స్త్రీలతో విరోధాలు ఉన్నాయి. వ్యసనాల ద్వారా కూడా ధనం ఖర్చు అవ్వడం, కీర్తి ప్రతిష్టల భంగం వాటిల్లే అవకాశం ఉంది. సెక్యులేషన్ ద్వారా కూడా నష్టం కలుగుతుంది. కలత్ర పితృ మాతృ పీడనలు సూతకాలు కూడా ఉండే అవకాశాలు. సంతానం పరీక్షల్లో కొంచెం ఇబ్బందికరంగా అతి కష్టం మీద ఉత్తీర్ణత పొందే అవకాశం. ప్రయాణాల్లో ఇబ్బంది, వాహనాల సంబంధ ఇబ్బందులు, శత్రు మూలకంగా కష్ట నష్టాలు ఉండే అవకాశాలు, పనులు కొన్ని వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మరింత అనుకూలంగా శనేశ్వర దశరథకు శనేశ్వర స్తోత్రం, నువ్వులు దానంగా ఇవ్వడం, నవగ్రహ స్తోత్ర పారాయణ, మృత్యుంజయ రుద్రాభిషేకం, మృత్యుంజయంతో రుద్రాభిషేకం, రుద్రహోమం మృత్యుంజయంతో, శనేశ్వర హోమం తిలలతోటి కూడా ఆచరించడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అయితే అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు సునాయాసంగా. వివాహాది ప్రయత్నాలు నెరవేరడం, సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. సంతాన సౌఖ్యం, శత్రువులపై ఆధిక్యం, రావాల్సిన బాకీలు వసూలవుట, కొన్ని విషయాల్లో మధ్యవర్తిత్వం వహించగలుగుతారు. సమస్యలు తొలగిపోతాయి. సెక్యులేషన్ బోర్డు గృహ నిర్మాణ పనులు లాభం ఉంది. నూతనమైన వాహనాలు కానీ వస్తువులు కానీ కొనుక్కునే అవకాశాలు, సంతానం ద్వారా కూడా శుభవార్తలు వింటారు. ఉల్లాసంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఇష్టదేవత ఆలయ స్మరణ, ఇష్టదేవత దర్శనము చేయండి. అన్ని విధాలుగా అనుకూలం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి చేయి వృత్తి వ్యాపారాలు లాభం, స్థిరాస్తి ధనలాభాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య లాభం ఉంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. సమస్యలు తొలగిపోయే అవకాశం, సమస్యలన్నీ మబ్బు విడిపోయినట్లుగా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కార్యానుకూలత, వివాహాల శుభకార్యాలు హాజరయ్యే అవకాశం, శత్రుజయం కలుగుతుంది. స్త్రీ సౌఖ్యం, నూతన పరిచయాలు, సెక్యులేషన్ లాభం కలుగుతుంది. సంతానం పరీక్షలు బాగా ఉత్తీర్ణత పొందుతారు. ఆనందంగా ఉన్న సంతానం ద్వారా కొన్ని విశేష లాభాలు పొందుతారు. రాజకీయ నాయకులకి లాభాలను అధికారులు కూడా కలుసుకునే అవకాశం, నిరుద్యోగులు కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మిథున రాశి సుబ్రహ్మణ్యేశ్వర ఆంజనేయ స్వామి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూల సంచారం వల్ల అనుకూలంగానే ఉంటుంది. పెద్ద ఇబ్బందికరంగా లేదు. స్వల్పంగా అనారోగ్య సమస్యలు, కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి సమయాన్ని పూజించడం, సమయాన్ని నిద్రపోవడం ఉండాలి. అలాగే ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగస్తులతో ఉత్సాహంగా ధైర్యంగానే ఉండగలుగుతారు. కొన్ని పనులన్నీ ధైర్యంతో ముందుకు చేయగలుగుతారు. గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి. సంతానం ద్వారా కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం. శత్రువులు అయితే శత్రువులు కంటకన్ని పెడతారు. దానిలో శత్రువులు భయపడే అవకాశాలు. స్త్రీ సౌఖ్యం ఉంది. సంఘంలో పెద్దలు కలుసుకునే అవకాశం, కొన్ని ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉంటాయి. నూతనమైన పరిచయాలు కూడా కొన్ని లాభాలను కూడా తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల అనుకూలంగా మరింత అనుకూలంగా ఉండడం కోసం కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ, ఆంజనేయ స్వామి దర్శనం, హనుమత్ దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆటంకాలు, శారీరక శ్రమ, అకాల భోజనాలు, త్రిపుట, శిరోవ్యధ, ఔషధ సేవ, అందరితో విరోధాలు, వాహనాల వల్ల ఇబ్బంది, మార్పులు కూడా చేసే వాహన మార్పులు ఉన్నాయి. గృహంలో కూడా మార్పులు ఉంటాయి. ఉద్యోగంలో కూడా బదిలీలు తప్పకపోవచ్చు. విద్యార్థి చదువుయందు శ్రద్ధ మరింత అవసరం ఉంది. లేదా ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు. ధనం వచ్చినప్పటికీ ఖర్చు అధికంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనాన్ని పొదుపు చేయడం వల్ల సింహరాశి వారికి కొంచెం మేలు జరిగే అవకాశం. హనుమద్ ఆరాధన, లక్ష్మీ నారసింహ ఆలయ దర్శనం, లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్ర పారాయణ, రుద్రాభిషేకం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చేయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలం, మనశ్శాంతిగా ఉండగలుగుతారు. అలాగే ఆరోగ్య లాభం, శారీరక శ్రమ, అకాల భోజనాలు, ఉద్యోగస్తులకి
బదిలీలు ఉంటాయి, అపవాదులు ఉంటాయి, వాహన సౌఖ్యం ఉంది, సోదర వర్గాలతో సఖ్యత కూడా ఉండే అవకాశాలు, భూ సంబంధిత వ్యవహారాలు మీకు లభించే అవకాశం ఉంది, సంతానం వల్ల లాభాలు ఉన్నాయి, గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలం. వీరు కూడా విష్ణు సహస్రనామ సూర్య ఆరాధన కూడా కన్యా రాశి వారి మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చేయి వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా కానీ ఉద్రేకంగా ఉండడం, ఆవేశంగా కోపంగా మాట్లాడే అవకాశాలు, దానివల్ల పనులు వాయిదా పడడం, అందరితో విరోధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇతరులు బాధ పెట్టే మాటలన్నీ కూడా బంధుమిత్రులతోటి విరోధాలు, ఈ రెండు కూడా సమస్యలు, ఇతరుల యొక్క మాట్లాడే అవకాశాలు, మీ కోపం వల్ల కూడా ఇబ్బంది, బంధువులు పెట్టే మాటల వల్ల కూడా మీకు మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం బంధువులతోటి మిత్రులతోటి తులారాశి వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. శరీరానికి గాయాలు, వాహన ప్రమాదాలు ఉన్నాయి, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఈ వారం ఎంతైనా మంచిది. సంతాన సౌఖ్యం, స్త్రీ మూలకంగా లాభాలు ఉన్నాయి. దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం తులారాశి వారు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, అలాగే పరమశివుడు రుద్రాభిషేకం చేయించుకోండి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగానే ఉంది. జయము, ఆరోగ్య లాభాలు ఉన్నాయి, అలాగే ఆదాయం బాగుంటుంది, ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పోగలుగుతారు, సంతోషకరంగా ఉంటారు. వాహన సౌఖ్యం ఉంది, నూతనమైన వాహనాలు వస్తువులు కొనే అవకాశం, లేదా స్థలాలు, ఇల్లులు, భూ సంబంధిత వ్యవహారాలు కూడా లాభంగా ఉంది. నూతన పరిచయాలు ఉంటాయి, వ్యాపార మూలకంగా, వ్యవసాయ మూలకంగా విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ వృశ్చిక రాశి వారు కూడా ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనము కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం కార్యాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి, వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది, అలాగే ఆర్థికంగా బాగుంటుంది, ఇష్టమైన వ్యక్తులు కలుసుకుంటారు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం, అలాగే ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. ఉద్యోగస్తుల గృహంలోను, స్థలంలోను స్థల మార్పులు, గృహ మార్పులు, ఉద్యోగంలో కూడా మార్పులకి చోటు చేసుకునే అవకాశం ఉంది. నూతన పరిచయాలు ఉంటాయి. కొన్ని పనులు గతంలో నిలిచిపోయిన పనులు ఏమన్నా ఉంటే అవి పునః మళ్ళీ మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంది. ఆర్థికంగా కొంచెం ఈ వారం లాభంగానే ఉంటుంది. మరింత అనుకూలంగా దత్తచరిత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణాలయ దర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఏ పని చేసినా సరే కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, కొంచెం జాప్యం జరగడం, అనంతరమే పని పూర్తవడం ఉంటుంది. కానీ ఆర్థికంగా బాగుంటుంది, ధైర్యంతో కూడుకుని కొన్ని పనులు చేస్తారు, దైవబలంతో మీకు అనుకూలంగానే ఉంది, విజయం సాధిస్తారు. విద్యార్థులు కూడా అనుకూలంగా ఉంది, కుటుంబ వాతావరణ సఖ్యతగా ఉంటుంది, నూతనమైన పరిచయాలు, స్త్రీ పరిచయాలు, పై అధికారులు కలుసుకోవడం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనంలో కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. దశరథ కొత్త శనేశ్వర స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర ఆలయ దర్శనం కూడా మకర రాశి వారి మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది కాబట్టి అన్ని రంగాల వారికి రాణింపే ఉంటుంది. ఈ వారం ఆరోగ్య లాభం ఉంది, ఆదాయానికి లోటు ఉండదు, అప్రయత్న ధనలాభాలు ఉన్నాయి. ఈ వారంలో విద్యార్థి ఉత్తీర్ణత బాగుంది, చదువు ఎందు భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత ఉంటుంది, దేవాలయ దర్శనాలు ఉన్నాయి, అలాగే బంధుమిత్రుల యొక్క రాక ఉంది, వివాహాలు శుభకార్యాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, వివాహ శుభకార్య విందు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. కుంభరాశి వారు మరింత అనుకూలంగా ఉండడం కోసం నవగ్రహాలను దర్శించండి, వెంకటేశ్వర గోవిందనామాలు స్మరించడం, వెంకటేశ్వర స్వామి తులసి దళాలతో అర్చించడం, నల్ల నువ్వులతో దీపారాధన కానీ, పిండి దీపారాధన కానీ చేసి వెంకటేశ్వర స్వామి శనివారం రోజున ఆరాధించడం, శనేశ్వరుడు ముందు కూడా తిల దీపారాధన, తిలపిష్ట నివేదన కూడా నివేదన చేయండి, అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మస్థానంలో అధిక గ్రహ సంచారం వల్ల మతిస్థిమితం లేకుండా ఉండడం, మరిచిపోవడం, ఊహించినటువంటి సమస్యలు ఈ వారం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. పనులు ఎందు ఆటంకాలు ఉంటాయి, అలాగే ధైర్యంగా ముందుకు వెళ్ళలేరు, ఏ పని చేయలేరు, పీడకలలు,
జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం, అనారోగ్య సమస్యలు, భయము, బంధుమిత్రులతో కలహాలు, ఏది మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడితే అవతల వాళ్ళు నెగిటివ్గా అర్థం చేసుకోవడం, ఏమిట్రా బాబు నేను పాజిటివ్గా మాట్లాడి నెగిటివ్గా అర్థం చేసుకుంటే అంతరం అని మీలో మీరు బాధపడే అవకాశాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు ఉంటాయి. గృహంలో మార్పులు, స్థానచలనము, సమస్యల్లోకి ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. ఎవరికి హామీలు ఉండటం కానీ, డబ్బులు అప్పించడం కానీ, అప్పు ఇవ్వడం కానీ, ఇలాంటి రుణాలు చేయడం కానీ ఇలాంటివి ఏవి చేయకుండా ఉంటే మీనరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలం. మీరు శని జపం చేయించుకోవడం కానీ, అగ్నిహోత్ర నవధాన్యాలు కానీ, నువ్వులు దానంగా ఇవ్వడం కానీ, శనేశ్వర విశేష అభిషేకం కానీ తైలంతో చేయించండి. వెంకటేశ్వర ఆరాధన, మరి పరమశివుడి యొక్క ఆరాధన అభిషేకం కూడా చేయించండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, పరమశివుడు రుద్రాభిషేకం చేయించండి. అంతేకాకుండా విష్ణాలయ శివకేశవుల ఆరాధన విశేషం కాబట్టి ఈవేళ శివకేశవుల యొక్క ఆలయ దర్శనం చేయండి, అర్చించండి. పారే నీళ్ళల్లో పీచుతో ఉన్న కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, గాజులు కూడా నీళ్ళు వేగంగా పారేటువంటి దాంట్లో అలా వేసేసి నమస్కారం చేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా రండి. దానివల్ల మీకుండే సమస్యలు తగ్గుతాయి. ఈ శివకేశవుల యొక్క ఆరాధన అభిషేకం వల్ల కూడా విశేషమైన సత్ఫలితాలు ఈ వారం మీకు కలుగుతాయి అని చెప్పి కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.